హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం ఈ వీడియోలో ఆర్ఆర్బి అంటే రైల్వేకి సంబంధించి న్యూ రిక్రూట్మెంట్ గురించి క్లియర్గా అయితే మాట్లాడుకుందాం. చాలా మంది అయితే డిమోటివేటెడ్గా ఉన్నారు, ప్రిపరేషన్ చేయట్లేదు. అంటే మనకి పాత వాళ్ళు ఎవరైతే 0.1% లేదా ఒక 5 మార్క్స్ 2 మార్క్స్ 3 మార్క్స్లో ఎగ్జామ్ని మిస్ చేసుకున్న వాళ్ళు కానీ, లేదా కొత్తగా ప్రిపేర్ అవుదాం అని ప్రిపరేషన్ స్టార్ట్ చేసిన వాళ్ళు కానీ నోటిఫికేషన్స్ అసలు వస్తాయా రావా అన్న డైలమాలో ఉన్నారు. సో దాని గురించి క్లియర్గా అయితే మాట్లాడుకుందాం. సో లేచకుండా వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం. నా పేరు చేస్తాను, మీరు చూస్తున్నారు ఎగ్జామ్ ట్రిక్స్ ఛానల్. సో ఇక్కడ రెండు థింగ్స్. ఒకటి, మనకి ఆల్రెడీ ప్రిపేర్ అయ్యి ఎంతో కొంత తక్కువ మార్కుల్లో కొంత కట్ ఆఫ్ కి కొంచెం దూరంగా ఉండి ఎగ్జామ్ ని క్రాక్ చేయని వాళ్ళు కొంతమంది ఉంటారు. అండ్ తర్వాత ఇప్పుడే మనం ప్రిపరేషన్ స్టార్ట్ చేసి ఎగ్జామ్ ని క్రాక్ చేయాలనుకున్న వాళ్ళు రెండో రకం. సో ఈ ఇద్దరు గురించే మెయిన్ గా నేను ఈ వీడియోలో మాట్లాడాలనుకుంటున్నాను. ఎగ్జామ్ కి సంబంధించి చూసుకున్నట్టయితే మనకి రీసెంట్ గా ఏఎల్పికి సంబంధించిన నోటిఫికేషన్ అయితే వచ్చింది. సో ఎవరైతే అప్లై చేయలేదో ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళందరూ అప్లై చేయండి. నెక్స్ట్ ఇంకా నోటిఫికేషన్స్ గురించి మాట్లాడుకుందాం. సో ఫ్రెండ్స్, ఇది మనకి అఫీషియల్ గా వచ్చిన ఇన్ఫర్మేషనే. యాన్యువల్ క్యాలెండర్ అని చెప్పి 2025-26 సంబంధించి పీరియడ్ జనవరి టు మార్చ్ లో మనకి ఏఎల్పి లోకో పైలట్ కి సంబంధించి వస్తుందన్నారు. సో దానికి సంబంధించి మనకి ఆల్మోస్ట్ సిమిలర్ గానే వచ్చింది. ప్రపోజల్ మనకి జనవరిలో వస్తుందన్నా కూడా ఎండ్ డేట్స్ లో వచ్చింది అనుకోవచ్చు మనం, మార్చ్ ఏప్రిల్లో. నెక్స్ట్ మనకి టెక్నీషియన్ కానీ లేకపోతే మిగతావి నాన్ టెక్నికల్, జేఈ, పారామెడికల్ ఇవన్నీ వస్తాయా రావా అని చాలా మంది అయితే అడుగుతున్నారు. సో నా ఒపీనియన్లో నాకు ఎక్స్పెక్టెడ్ ఏంటి అన్నది చెప్తాను. మనకి పార్లమెంట్లో చూసుకుంటే అశ్విని వైష్ణవ్ గారు లాస్ట్ టైం ప్రతి ఇయర్ ఇక్కడ నుంచి రైల్వేలో మనకి నోటిఫికేషన్స్ వస్తాయి అని అయితే చెప్తున్నారు. సో పెద్ద పెద్ద గ్రాండ్ నోటిఫికేషన్స్ లైక్ 1 lakh అట్లాగా నోటిఫికేషన్స్ రాకపోవచ్చు, కానీ ఎంతో కొంత నోటిఫికేషన్స్ అయితే వచ్చే ఛాన్స్ 100% ఉంది. అండ్ దానికి తోడు ఇది మనకి లాస్ట్ ఇయరే చెప్పింది. అండ్ లాస్ట్ ఇయర్ నోటిఫికేషన్ మనం చూసుకున్నట్టయితే ఆల్మోస్ట్ క్యాలెండర్ అయితే ఇచ్చారు. సో కొంత డిలే అయితే ఉంది, బట్ క్యాలెండర్ ఇచ్చినవన్నీ పడినాయి. అలాగే 2025-26కి సంబంధించి కూడా క్యాలెండర్ ఆల్రెడీ ఇక్కడ మనకి ఇచ్చారు అనమాట. సో జనవరి మార్చికి సంబంధించి అసిస్టెంట్ లోకో పైలట్ అని, ఏప్రిల్ జూన్కి సంబంధించి టెక్నీషియన్ అని, అలాగే జూలై సెప్టెంబర్లో జేఈకి సంబంధించి కానీ ఎన్టీపీసీ గ్రాడ్యుయేట్, అండర్ గ్రాడ్యుయేట్, పారామెడికల్ ఇవి ప్రపోజల్ అంటే డ్రాఫ్ట్ ప్రపోజల్ అక్కడికి వస్తుంది. మనకి ఆఫీసులో డ్రాఫ్ట్ ప్రపోజల్ అక్కడికి అవుతుంది అనమాట. మనకి మాత్రం ఏప్రిల్ జూన్కి అయితే మనకు వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. ఏప్రిల్ జూన్ మధ్యలో అయితే ఎక్స్పెక్టెడ్ అనమాట. సో మాక్సిమం వచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయని నేనైతే అనుకుంటున్నాను. ఎందుకంటే లాస్ట్ ఇయర్ క్యాలెండర్ చూడండి, లాస్ట్ ఇయర్ కూడా జనవరి మార్చ్లో ఏఎల్పి, అలాగే ఏప్రిల్ జూన్లో టెక్నీషియన్, జూలై టు సెప్టెంబర్లో ఈ 4, అలాగే మనకి గ్రూప్ డి. గ్రూప్ డి డిసెంబర్ లాస్ట్ రోజు అయినా కానీ అట్లీస్ట్ మనకి వాళ్ళు చెప్పినట్టు ఎంతో కొంత నోటిఫికేషన్స్ అయితే ఇచ్చారు. ఎగ్జామ్ కండక్టింగ్లో కొంత డిలే ఉండొచ్చు, బట్ నోటిఫికేషన్స్ అయితే డెఫినెట్గా ఇచ్చారు. అండ్ చెప్పింది ప్రతి ఇయర్ ఇస్తామని చెప్పింది లాస్ట్ ఇయరే, కాబట్టి ఈ ఇయర్ మ్యాక్సిమం ఇవ్వచ్చు. అండ్ మనకి ఏఎల్బి చూసుకుంటే అరౌండ్ 10K పోస్టులు కానీ, లేకపోతే మిగతా టెక్నీషియన్ ఒక 8K, అంటే తర్వాత టోటల్గా గ్రూప్ డి ఒక 20K, ఇట్లాగైనా ఎక్స్పెక్ట్ చేసుకున్నా కూడా ఓవరాల్గా మనకు ఒక 50K+ పోస్టులు అయితే వచ్చే ఛాన్స్ అయితే ఖచ్చితంగా ఉంది. సో సీరియస్గా ప్రిపేర్ అయ్యే వాళ్ళకి డెఫినెట్గా ప్రతి ఇయర్ నోటిఫికేషన్ పడుతుంది, కాబట్టి ఖచ్చితంగా సీరియస్గా ప్రిపేర్ అవ్వండి. మోటివేషన్ అన్నది పోగొట్టుకోవద్దు. ఖచ్చితంగా మీకు ఇప్పుడు నోటిఫికేషన్ పడ్డ తర్వాత చదవడానికి, ముందు నుంచి చదువు ఉండడానికి చాలా తేడా అన్నది ఉంటుంది. సో ఖచ్చితంగా ప్రిపరేషన్ మాత్రం ఆపొద్దు. అండ్ ఈ 50K కూడా ఆల్మోస్ట్ ప్రతి ఇయర్ మనం అయితే మినిమం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో డీసెంట్ అమౌంట్ ఆఫ్ పోస్ట్స్ అయితే వస్తున్నాయి, ప్రతి ఇయర్ పడుతున్నాయి. కాబట్టి మీరు ఇంకొంచెం ప్రిపరేషన్ అన్నది స్కోర్ స్ట్రాంగ్ చేసుకోవాలి. ఇక్కడ మనకి ఓల్డ్ వాళ్ళు అంటే ఆల్రెడీ ప్రిపేర్ అయ్యి మీకు 5 మార్క్స్ 10 మార్క్స్ లో పోయిందంటే మీరు ఎక్కడో కొన్ని టాపిక్స్లో వీక్గా ఉన్నారు అని. సో ఆ ప్రీవియస్ ఇయర్స్ మీరు రాసిన పేపర్స్ కానీ, అప్పుడు జరిగిన మిగతా షిఫ్ట్కి సంబంధించిన పేపర్స్ని అనలైజ్ చేయండి. మీరు ఏ టాపిక్స్లో చేయలేకపోతున్నారు, ఎక్కడ మార్క్స్ అనేవి తక్కువ వస్తున్నాయి, వాటికి సంబంధించి ఇంప్రూవ్ చేసుకోండి. అలాగే ఏమైనా సిలబస్ ఒకవేళ వదిలేసి ఉంటే ఆ కొంత పార్ట్ని కూడా కవర్ చేసుకుని ఓవరాల్గా మార్క్స్ మీద ఎక్కువ ఫోకస్ అయితే పెట్టండి. పాత వాళ్ళు అయితే మార్క్స్ మీద ఫోకస్ పెట్టి, మార్క్స్లో మీకు ఏదైనా టాపిక్స్ రావట్లేదు అంటే ఆ టాపిక్స్ మీద ఆ టాపిక్స్ మీద ఎక్స్ట్రా స్ట్రెస్ చేయండి. సో మార్క్స్ రాయటం, ఎనలైజ్ చేయటం చాలా ఇంపార్టెంట్ పాత వాళ్ళు.
అనాలిసిస్ చేసి ఏం మిస్టేక్స్ చేస్తున్నారో ఆ టాపిక్స్ మీద ఫోకస్ పెట్టుకుని నెక్స్ట్ టైం ఆ టాపిక్ నుంచి మిస్ అవ్వకుండా చూసుకుంటూ, అంటే 70 వచ్చేవాళ్ళు అలాగా చేసుకుంటూ వెళ్తే 80, ఆ తర్వాత 90, ఇట్లా మనం ఇంప్రూవ్ చేసుకుంటూ వెళ్ళొచ్చు అనమాట. అదే కొత్త వాళ్ళు అయితే ఏం చేస్తారు, కొత్త వాళ్ళు అయితే మీరు ఫస్ట్ సిలబస్ కంప్లీషన్, చాలా సిలబస్ ఉన్నట్టు అనిపిస్తుంది, బట్ ఖచ్చితంగా మినిమంలో మినిమం 3 months, పోనీ 6 months వేసుకోండి మ్యాక్సిమం. ఎంత పెద్ద జాబ్కైనా మీకు రైల్వేలో 6 months అన్నది చాలా మంచి అమౌంట్ అనమాట. సో ప్రిపేర్ అయితే అవ్వండి, వస్తూనే ఉన్నాయి నోటిఫికేషన్స్. సో మొత్తం సిలబస్ అంతా కంప్లీట్ చేసుకోవచ్చు. కంప్లీట్ చేసుకున్న తర్వాత మార్క్స్ మీద ఎక్కువ ఫోకస్ చేయొచ్చు. ఈ మధ్యలో కూడా మార్క్స్ రాయండి 20% లాగా, అంటే ఒక 10-15 daysకి మధ్యలో ఒకటి, 10 daysకి ఒకటి అలాగైతే రాయండి సిలబస్ కంప్లీట్ అవ్వని వాళ్ళు. ఓకేనా? అంటే మెయిన్గా టైం మేనేజ్మెంట్ ఒకటి నేర్చుకోవాలి. మీరు మార్క్స్ రాసేది మెయిన్గా టైం మేనేజ్మెంట్ నేర్చుకోవడానికి, అంటే ఏ క్వశ్చన్ వదలాలి, ఏ క్వశ్చన్ పెట్టాలి అన్నది తెలుస్తుంది. సో అదొకటి చేస్తూ ఉండండి కంపల్సరీ. టచ్లో కూడా ఉంటారు మీరు. అన్ని సబ్జెక్ట్స్ ఒకసారి రీఫ్రెష్ అవుతుంది మన బ్రెయిన్లో మార్క్స్ రాస్తూ ఉంటే. మనం ఒకటే సబ్జెక్టు, ఒకటే టాపిక్, ఒకటే చాప్టర్ చదువుతున్నప్పుడు ఫోకస్ అంతా దాని మీదే ఉంటుంది, మిగతా వాటి మీద మనకి టచ్ పోతుంది. అదే మీరు మార్క్స్ రాస్తూ ఉన్నారంటే టచ్ పోకుండా ఉంచుకోవచ్చు మనం. ఓకేనా? సో అది కూడా చేయండి. అండ్ కొత్త వాళ్ళు ఖచ్చితంగా సిలబస్ కంప్లీషన్ మీద ఫోకస్ అయితే పెట్టండి. చాలా మందిని చూసాను మెయిన్గా మార్క్స్ రాస్తున్నప్పుడు ఒక 10-20 బిట్స్ చేసిన తర్వాత కూడా మధ్యలో ఫోన్ వచ్చిందని అక్కడతో ఆపేసేయటం, రీఫ్రెష్ చేసి రెజ్యూమ్ చేసి రాయటం, లేకపోతే ఫోకస్డ్గా రాయకపోవటం. అంటే ఇది వచ్చేస్తుంది అనుకుంటారు, ప్రీవియస్ ఇయర్స్లో కానీ మార్క్స్లో చూసినప్పుడు చేయకుండా వచ్చేస్తుందిలే ఇది ఈజీయే ఇట్లా అనుకుంటుంటారు. రియల్గా మీరు ఎగ్జామ్ ఎలా రాస్తారో అలా రాయండి. మార్క్స్ రాసేటప్పుడు అప్రోచ్ అన్నది అలవాటు అవుతుంది. సో ఈ ఇయర్ 6 months, ఓకే, 6 months ఫోకస్డ్గా ప్రిపేర్ అవ్వండి. మీకు మ్యాక్సిమం ఏదో ఒక రైల్వే జాబ్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి ఎలిజిబిలిటీ ఉంటే. అంటే మెయిన్గా ఎందుకు అలా చెప్తున్నానంటే కోర్ సబ్జెక్ట్ మనకి జనరల్ సైన్స్, అంటే ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ. ఓకే, ఇది మనకి చాలా పెద్ద పార్ట్ అన్నమాట మనకి రైల్వే ఎగ్జామ్స్లో. అలాగే కరెంట్ అఫైర్స్, మ్యాథ్స్, రీజనింగ్. సో 70 to 80% అన్నిటిలోని ఇది ఉంటుంది. సో మీరు ప్రిపేర్ అయింది ఒక్క ఎగ్జామ్ కాదు, అన్నిటికీ ఎలిజిబుల్ అవుతుంది. సో అది చూసుకుని ఆ బేసిస్లో ప్రిపేర్ అవ్వండి. నేను కూడా ఓవరాల్గా మీకు కొత్త ఇనిషియేటివ్స్ మీకు హెల్ప్ అయ్యేవి తీసుకొస్తూనే ఉంటాను, అండ్ యూట్యూబ్లో గైడ్ చేస్తూనే ఉంటాను. మీకు డెఫినెట్గా మనం పీడిఎఫ్స్ యాడ్ చేస్తున్నాం ఇప్పుడు, ఇంకా బెటర్గా ఫ్యూచర్లో ఇంకా మంచివి మనం 200-300కి మనం ఎంత మ్యాక్సిమం ఒక కోచింగ్ ఇన్స్టిట్యూట్ చేయగలుగుతుందో అవన్నీ కూడా ప్రొవైడ్ చేయడానికి ట్రై చేస్తాం. సో 200-300లో మీకు అఫోర్డబుల్ క్వాలిటీ కంటెంట్ అన్నది మీకు ఇస్తున్నాం అనమాట. సో తప్పకుండా యూజ్ చేసుకోండి. ఓకేనా? కోచింగ్ ఇన్స్టిట్యూట్స్కి మీరు వెళ్ళారంటే 20K, అంటే ఆఫ్లైన్ నుంచి మాట్లాడుతున్నా, 20K, 10K ఇట్లా ఉంటుంది. సో 200-300కి ఒక బుక్ కూడా రాదు మీకు ఒక సబ్జెక్ట్కి సంబంధించి. సో మన దగ్గర క్లాసెస్ తీసుకున్నట్టయితే మీకు సబ్జెక్ట్ ఎక్స్ప్లెనేషన్తో పాటు మీకు మొత్తం అందులో అయితే ఉంటుంది. క్లాసెస్ కానీ లేకపోతే పీడిఎఫ్స్ యాడ్ చేస్తున్నాం కొత్తగా. సో ఇవన్నీ దొరుకుతాయి. అలాగే ఫెడరల్ ట్రేడ్కి సంబంధించిన కెమిస్ట్రీ, బయాలజీ, మ్యాథ్స్ ఇవన్నీ కూడా సబ్జెక్ట్ వైజ్ దొరుకుతాయి. అండ్ ఇందులో క్లాసెస్ చెప్పిన నేను కావచ్చు, మన టీం కావచ్చు, అందరూ కూడా రైల్వే ఎగ్జామ్స్ మోస్ట్ ఆఫ్ ద పీపుల్ క్రాక్ చేసిన వాళ్ళే. ఓకేనా? సో అండ్ నేనైతే పర్టికులర్గా ఏఎల్పి టెక్నీషియన్, అలాగే మనకి ఎన్టీబీసీ 2 క్లియర్ చేశాను అనమాట. ఆ లెవెల్ ఆఫ్ కంటెంట్ అనేది మీకు ఇక్కడ క్లాసెస్లో అయితే దొరుకుతుంది. అండ్ మేము ఇంకా ఎంతవరకు ఇంప్రూవ్ చేయగలం, ఎంతవరకు యాడ్ చేయగలం అన్నీ యాడ్ చేస్తున్నాం. ఓకే, ఇంతకుముందు క్లాసెస్ చెప్పాం, ఆ క్లాసెస్ని కాకుండా మళ్ళీ ఇప్పుడు రివైజ్ చేస్తూ పీడిఎఫ్స్ ఇస్తూ మళ్ళీ క్లాసెస్ చెప్తున్నాం. ఓకేనా? సో అక్కడతో ఆగిపోయేది కాదు, ఇంకా ఇంప్రూవ్ చేస్తూ ఉంటాం. ది బెస్ట్ ఎంతవరకు మ్యాక్సిమం ఇవ్వగలుగుతామో ఈ 200-300K మీకు ది బెస్ట్ అయితే వస్తుంది అనమాట. ఒకసారి చెక్ చేయండి, డెమోస్ కూడా ఉంటాయి, మీకే అర్థం అవుద్ది. అండ్ మెల్లమెల్లగా అన్నీ యాడ్ చేస్తూ ఉన్నాం, ఇంకా ఇంప్రూవ్ చేస్తూనే ఉన్నాం. సో చూడొచ్చు మీరే. ఓకేనా? సో అదే కాకుండా మీకు జనరల్ సైన్స్కి సంబంధించి ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ ఒకే దగ్గర దొరుకుతుంది 599K. ఎక్స్ట్రాగా దీనిలో ఎన్విరాన్మెంట్ కూడా యాడ్ చేయబోతున్నాను అనమాట, అది కూడా ఇందులోనే వచ్చేస్తుంది. బేసిక్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ మీకు తీసుకోవచ్చు కావాలనుకుంటే. ఏఎల్పి CBT2కి మెరిట్గా చాలా ఇంపార్టెంట్. టెక్నీషియన్ గ్రేడ్ 3 కావచ్చు, ఏఎల్పి CBT1, CBT2, పార్ట్ ఏ, CBT అన్నీ కూడా మీకు తక్కువ ప్రైస్కే 1199K దొరుకుతుంది అనమాట, ఫుల్ కోర్స్ మీకు. సో కూపన్ కోడ్ SARA అని వాడితే ఇంకా 10% డిస్కౌంట్ కూడా వస్తుంది. సో యూజ్ ఇట్. సీరియస్గా ప్రిపేర్ అయ్యే వాళ్ళకి ది బెస్ట్ ఆపర్చునిటీ అనమాట.
అండ్ ఇంకా మేము ట్రై చేస్తూనే ఉంటాం. ఓకేనా? సో తీసుకోవాలి క్లాసెస్ అనుకుంటే కింద డిస్క్రిప్షన్ లో లింక్ అయితే ఉంటుంది. మన ఎగ్జామ్ ట్రిక్స్ యాప్ లింక్ అక్కడి నుంచి క్లాసెస్ అయితే తీసుకోవచ్చు. అండ్ రైల్వేకి సంబంధించిన గవర్నమెంట్ జాబ్ రిలేటెడ్ అప్డేట్స్ ఏమైనా తెలుసుకోవాలి, జెన్యున్ ఇన్ఫర్మేషన్ కావాలనుకుంటే మన టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. ఏమైనా అప్డేట్స్ చిన్న ఉంటే అక్కడ నేను షేర్ చేస్తాను. కింద డిస్క్రిప్షన్ లో లింక్ ఉంటుంది, ఎగ్జామ్ ట్రిక్స్ అని టెలిగ్రామ్ ఛానల్, ఫ్రీయే, ఎవరైనా జాయిన్ అవ్వచ్చు. అండ్ పర్సనల్ గా నన్ను ఫాలో అవ్వాలనుకుంటే కూడా నా ఇన్స్టాగ్రామ్ ఐడి అండ్ లింక్ ఓకే రెండు కూడా కింద డిస్క్రిప్షన్ లో ఉంటుంది. శరణ్ తేజ్ అని, అక్కడి నుంచి మీరు నన్ను ఫాలో అవ్వాలనుకుంటే ఫాలో అవ్వచ్చు. అండ్ వీడియోని ఇప్పటిదాకా లైక్ చేయని వాళ్ళు ఖచ్చితంగా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కి తప్పకుండా షేర్ చేయండి. సో దట్ ఎక్కువ వ్యూస్ అండ్ లైక్స్ ఉంటే ఇటువంటి మంచి వీడియోస్ మీకు ఇంకా ఎక్కువగా తీసుకురావడానికి ఉంటుంది. అండ్ కొత్త వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ని ఆల్ లో పెట్టుకుని ఉంచుకోండి. ఇటువంటివి వీడియోస్ పెట్టగానే మీకు వెంటనే వచ్చేస్తుంది. అండ్ రీసెంట్ గానే నేను మీకు ఎన్టీపీసీకి సంబంధించి జీకేజీఎస్ ఇంపార్టెంట్ టాపిక్స్ లిస్ట్ అన్నది ఇచ్చాను. చూడండి వాళ్ళ వీడియో ఇప్పుడు ఎండ్ స్క్రీన్ లో ఇస్తాను, తప్పకుండా చెక్ చేయండి. అలాగే 2025 లో రైల్వే జాబ్ కొట్టాలి అంటే ఎలాంటి ప్రిపరేషన్ స్ట్రాటజీ ఉండాలి, ఎలా ఆలోచించాలి, ఏంటి మన అప్రోచ్ అన్న దాని గురించి కూడా వీడియో వేసాను. చూడడం వల్ల రెండు వీడియోస్ ఎండ్ స్క్రీన్ లో ఇస్తాను, తప్పకుండా చెక్అవుట్ చేయండి. సో ఫైనల్ గా ఈ వీడియోకి ఇంత గైస్, ఇలాంటి మంచి వీడియోస్ ముందుకు మళ్ళీ వస్తాను. అంతవరకు సైనింగ్ ఆఫ్ తేజస్.